లవ్ లవ్ అని ఒక మూవీ అయితే చూడండి అనమాట. అండ్ ఈ మూవీలో మన కొత్త యాక్టర్ వస్తారు పవీష్ గారు ఇలా యాక్ట్ చేయడం జరిగింది. ప్రీవియస్ ఈయన జాబిలమ్మ నీకు అంత కోపమా అనే మూవీ అయితే తీయడం జరిగింది అనమాట. ఆ మూవీ చాలా బాగుంది. అంతేకాదు ఈ మూవీ అయితే తను రిలీజ్ చేయడం జరిగింది 2 years తర్వాతకి. ఓకే పర్లేదు, మూవీ అయితే ఒక మంచి రొమాంటిక్ కామెడీ అని చెప్పొచ్చు అనమాట. అండ్ హీరోయిన్ వచ్చి నాదురు కొత్త అమ్మాయి. అంతేకాదు ఇలా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. అండ్ సెల్వరాఘవన్ గారు, వనిత కృష్ణ గారు అండ్ కేఎస్ రవికుమార్ కూడా ఇలా యాక్ట్ చేయడం అనమాట. అంతేకాదు హీరోకి కేఎస్ రవికుమార్ గారు కొన్ని సీన్స్ అయితే హిలేరియస్ అని చెప్పొచ్చు. చాలా ఎమోషనల్తో కూడుకున్న సీన్స్ అని చెప్పొచ్చు అనమాట. చాలా బాధేస్తుంది అనమాట. అండ్ ఏడుపు వస్తుంది. అండ్ అంతేకాకుండా మన ఈ మూవీలో ఒక మంచి కొత్త పాయింట్ టచ్ చేయడం జరిగింది అనమాట డైరెక్టర్. కొత్త పాయింట్ టచ్ చేయడం కాకుండా అంతేకాకుండా మనకు ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు ఏడా బోర్ కొట్టదు, కామెడీ అనిపిస్తుంది. అండ్ కొన్ని మొత్తం ఒక సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ ఒక లవ్ అనమాట. స్టోరీ వచ్చేసరికి మనకు బాగానే ఉంటుంది, బోర్ కొట్టదు. అండ్ అంతేకాకుండా క్లైమాక్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ అయితే బాగా ఏడిపించేస్తారని చెప్పచ్చు అనమాట క్లైమాక్స్లో. అండ్ ఒక ఫ్యామిలీ విలేజ్లో ఒక ఫ్యామిలీలో జరిగే చిన్న చిన్న సమస్యలకు తను ఏ విధంగా ఒక అమ్మాయిని లవ్ చేసి ఏ విధంగా తను సాల్వ్ చేసిండు అనే పాయింట్ మీద కొత్తగా తీయడం జరిగింది మన డైరెక్టర్ అయితే. మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఒక మంచిగా కామెడీకి మంచి ఎమోషన్స్, సీక్వెన్స్, లవ్ సీన్ అన్నీ బాగానే ఉంటాయి, చూడొచ్చు, బోర్ కొట్టదు. అండ్ ఒక మంచి మూవీ అని చెప్పొచ్చు అనమాట. ఇలాంటి మూవీస్లో కొత్త సబ్జెక్ట్ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అంతా ఒక అయితే సెకండ్ హాఫ్లో జరిగే కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. ఒక మంచి కొత్త పాయింట్ మీద టచ్ చేయడం జరిగింది అనమాట. మనకి ఇలాంటి ప్రీవియస్ మూవీస్లో ఇలాంటి పాయింట్ అయితే టచ్ చేయలేదని చెప్పొచ్చు అనమాట. అంత బాగా టచ్ చేయడం జరిగింది అనమాట. ఈ పాయింట్ అయితే పర్లేదు, నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పొచ్చు అనమాట. ఖచ్చితంగా చూడండి, మర్చిపోకుండా. బాగుంటుంది స్టోరీ కూడా, మనకి ఎడా బోర్ కొట్టదు, కామెడీగా వెళ్తుంది. ఒక మంచి లవ్ అండ్ ఎమోషన్గా బాగా ఉంటుంది అనమాట. సెకండ్ హాఫ్ అయితే మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది.